హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ పేపర్ 1ఏకి సంబంధించి తెలుగు మెథడ్స్. సో ఈ తెలుగు మెథడ్స్ పేపర్ 1ఏకి సంబంధించి 2025 అండి. ఆల్ ప్రీవియస్ బిట్స్ అయితే ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్, క్రింది వాటిలో సరి అయినవి ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టేవి సంవృతాలు. పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు అర్ధ వివృతాలు. ఈ పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వివృత అచ్చులు. ఈ పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వర్తులితాలు. ఆప్షన్స్: ఏ ఆ, బి ఆ, ఈ, సి ఈ, డి ఆ, ఈ. సో కరెక్ట్ ఆప్షన్ బి. పెదవులు కొంచెం దగ్గరగా ఉండేటప్పుడు పుట్టే అచ్చులు అర్ధ వివృతాలు. పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వివృత అచ్చులు. నెక్స్ట్ వన్, ఉక్తలేఖనం చేయించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసినది. ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ అండి. మొదట విద్యార్థులకు బాగా తెలిసిన పద్యాలనే చెప్పాలి. చాలా నెమ్మదిగా రాసే విద్యార్థుల కోసం ఆ మాటలను పునరుక్తం చేయాలి. ఈ తప్పులు రాసిన విద్యార్థులచే ఆ పదాలను ఎక్కువసార్లు రాయించాలి. ఈ ఉక్తలేఖన పదాలను 3 పర్యాయాలు చెప్పాలి. ఆప్షన్స్: ఏ ఆ, బి ఆ, ఈ, సి ఈ, డి ఈ. సో కరెక్ట్ ఆప్షన్ సి. ఈ అనేవి కరెక్ట్ అండి. మొదట విద్యార్థులకు బాగా తెలిసిన పదాలనే చెప్పాలి అండ్ అలాగే ఉక్తలేఖన పదాలను 3 పర్యాయాలు చెప్పాలి. నెక్స్ట్ వన్, వ్యాకరణ బోధనలో ప్రదర్శనం సోపానంలో అంశ సేకరణ అనే ఉపసోపానంలో ఉండేది. వ్యాకరణ బోధనలో ప్రదర్శనం సోపానంలో అంశ సేకరణ అనే ఉపసోపానంలోని అంశమేంటో చూస్తే ఆప్షన్స్: ఏ విద్యార్థుల నుండి సూత్రాన్ని గ్రహించాలి. బి విద్యార్థుల నుండి రాబట్టిన ఉదాహరణలను వివరించాలి. సి బోధనాంశాన్ని బోధించుటకు అనుకూలమైన ఉదాహరణలను విద్యార్థుల నుండి సంగ్రహించాలి. డి వివరించిన అంశాల ఆధారంగా విద్యార్థులతో సూత్రీకరణ చేయించాలి. సో కరెక్ట్ ఆప్షన్ సి. బోధనాంశాన్ని బోధించుటకు అనుకూలమైన ఉదాహరణలను విద్యార్థుల నుండి సంగ్రహించాలి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వార్షిక ప్రణాళిక రచనలో తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించినటువంటి సత్యాలు. విద్యార్థులకు కష్టంగా అనిపించే పాఠ్యాంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. పాఠశాల సెలవు దినాలతో పాటు తను పెట్టే సెలవులను పరిగణలోకి తీసుకోవాలి. ఈ సంవత్సరాంతానికి విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలి. ఆప్షన్స్: ఏ ఈ, బి ఈ, సి ఆ, డి ఈ. సో కరెక్ట్ ఆప్షన్ డి. 3 కూడా కరెక్టేనండి. వార్షిక ప్రణాళిక రచనలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే విద్యార్థులకు కష్టంగా అనిపించే పాఠ్యాంశాలకి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అండ్ అట్లాగే పాఠశాల సెలవు దినాలతో పాటు తాను పెట్టే సెలవులను పరిగణలోకి తీసుకోవాలి అండ్ అలాగే సంవత్సరాంతరానికి విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వన్, వ్యాస రచనకు ఉండవలసినటువంటి లక్షణాలు తెలిపి విద్యార్థులు వ్యాస రచనలో ఆ లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షించుటకు ఉపయోగపడేవి. వ్యాస రచనకు ఉండవలసినటువంటి లక్షణాలను తెలిపి ఎంత టఫ్గా ఉన్నాయో చూడండి. ఒక్కొక్క బిట్ కూడా చాలా టైం టేకెన్ అనమాట. అండ్ మీరేంటంటే డైరెక్ట్ బిట్ ఇవ్వలేదు, అయ్యో ఇవేవి చదివినవి రాలేదు అని ఎప్పుడూ టెన్షన్ పడొద్దండి. ఆల్మోస్ట్ మీరు అన్నీ చదివినవే, కాకపోతే ఏంటంటే డీటెయిల్డ్గా దాని గురించి కాస్త ఎక్కడో ఒక చోట మీరు చదివినదైతే రాకుండా అయితే ఉండదు. అక్కడ ఏదో ఒక పాయింట్ అనేది మీరు పట్టుకోవాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వన్, వ్యాస రచనకు ఉండవలసిన లక్షణాలను తెలిపి విద్యార్థుల వ్యాస రచనలో ఆ లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షించుటకు ఉపయోగపడేవి. ఆప్షన్స్: ఏ నిర్ధారణ మాపనులు, బి అప్రామాణిక సూచికలు, సి శోధన సూచికలు, డి ప్రామాణిక సూచికలు. సో కరెక్ట్ ఆప్షన్ సి, శోధన సూచికలు. నెక్స్ట్ వన్, ద్విపార్శ్వ ఉపకరణాలకు సంబంధించి సత్యాలు. ఇవి పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉంటాయి. మాతృకలన్నీ ద్విపార్శ్వ ఉపకరణాలే. ఈ రేఖాచిత్రాలు కథాచిత్రాలు ద్విపార్శ్వ ఉపకరణాలు. ఈ
కీలుబొమ్మలు తోలుబొమ్మలు అనేవి ద్విపార్శ్వ ఉపకరణాలు అన్నాడు. ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ డి ఈ. సో కరెక్ట్ ఆప్షన్ ఏ ఆ ఈ. ఇవి పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉంటాయి. ద్విపార్శ్వ ఉపకరణాలు అనేవి పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉంటాయి. అదేవిధంగా రేఖాచిత్రాలు కథాచిత్రాలు ద్విపార్శ్వ ఉపకరణాలు. రేఖాచిత్రాలు కథాచిత్రాలు ద్విపార్శ్వ ఉపకరణాలు. అయితే ఈ మాతృకలు త్రిపార్శ్వ ఉపకరణాలండి. అండ్ అలాగే కీలుబొమ్మలు తోలుబొమ్మలు అనేవి ద్విపార్శ్వ ఉపకరణాలు కాదు, త్రిపార్శ్వ ఉపకరణాలు. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఏ ఆ ఈ రెండు కూడా ద్విపార్శ్వ ఉపకరణాలకు సంబంధించి సత్యాలు. నెక్స్ట్, శిశువు తన జాగ్రత్త అవస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతని మాతృభాషగా భావించటం సమంజసం అని నిర్వచించినది. శిశువు తన జాగ్రత్త అవస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతని మాతృభాషగా భావించడమే సమంజసం అని నిర్వచించినది. ఆప్షన్స్ ఏ రైబర్న్, బి గాంధీజీ, సి బల్లార్డ్, డి గోపాలకృష్ణ గోఖలే. కరెక్ట్ ఆప్షన్ సి బల్లార్డ్. కరెక్ట్ ఆప్షన్ సి బల్లార్డ్. నెక్స్ట్ వన్, క్రింది భాషణ దోషాలను సంబంధిత పదాలతో జతపరచండి. క్రింది భాషణ దోషాలను సంబంధిత పదాలతో జతపరచండి. ఆ విమానం విమానం, ఆ హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు, ఈ నిర్దేశం నిర్దేశం, ఈ జ్ఞానం జ్ఞానం. ఒకటి, అల్ప ప్రాణాలను మహాప్రాణాలుగా పలకటము. రెండవది అనునాసిక ఉచ్చారణ దోషం. 3, సంయుక్తాక్షరాలను ద్విత్వాక్షరాలుగా పలకటం. 4, హల్లునకు బదులు అచ్చు పలకటం. ఇక్కడ విమానం విమానం, ఈ వి అనేటటువంటిది ఎట్లా పలికాము? ఈగా పలికాం, అంటే హళ్ళు అనేది అచ్చుగా పలికామన్నమాట. కాబట్టి ఆ 4. నెక్స్ట్, హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు, ఇక్కడ హరిశ్చంద్రుడు చ ఛ అని పలికాం. సంయుక్త అక్షరాలని ద్విత్వ అక్షరాలుగా పలికాం, కాబట్టి ఆ అనేటటువంటిది 3వది అవుతుంది. అలాగే ఈ నిర్దేశం నిర్దేశం, అల్ప ప్రాణాలని మహాప్రాణాలుగా అంటే ఒత్తొచ్చే అక్షరాలుగా పలికాం, కాబట్టి అది ఈ అనేది 1 అవుతుంది. అలాగే జ్ఞానం జ్ఞానం, అనునాసిక ఉచ్చారణ దోషం అన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే కరెక్ట్ ఆప్షన్ సి అండి. నెక్స్ట్, స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ఆఫ్ ద లెర్నింగ్ ఆధారంగా రూపొందించినటువంటి బోధనా వ్యూహం. స్కిన్నర్ ప్రతిపాదించిన ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ఆఫ్ ద లెర్నింగ్ ఆధారంగా రూపొందిన బోధనా వ్యూహం. స్కిన్నర్ అనేటప్పటికీ మీరు ఒక బోధనా పద్ధతిని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఆప్షన్స్ ఏ వ్యక్తి పద్ధతి, బి కార్యక్రమయుత బోధన, సి సూక్ష్మ బోధన, డి బృంద బోధన. కరెక్ట్ ఆప్షన్ బి కార్యక్రమయుత బోధన. సంస్థాగత ప్రణాళికలో ఉండవలసినటువంటి అంశాలు. ఆప్షన్స్ ఆ సహపాఠ్య కార్యక్రమాలు, ఆ సమాజం కోసం పాఠశాల నిర్వహించవలసిన కార్యక్రమాలు, ఈ విద్యా సంస్థ రోజువారీ పాలన, ఈ భౌతిక వనరుల పెంపుదల, ఆర్థిక వనరుల సమీకరణ. ఆప్షన్స్ ఏ ఈ, బి ఆ ఈ, సి ఆ ఈ, డి పైవన్నీ అనమాట ఆ ఈ. సో కరెక్ట్ ఆప్షన్ డి. అన్నీ కూడా సంస్థాగత ప్రణాళికలో సహపాఠ్య కార్యక్రమాలు ఉండాలి, సమాజం కోసం పాఠశాల నిర్వహించిన కార్యక్రమాలు, విద్యా సంస్థ రోజువారీ పాలన, భౌతిక వనరుల పెంపుదల, ఆర్థిక వనరుల సమీకరణ, ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అంశాలే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో బహుళైచ్ఛిక ప్రశ్నల ప్రయోజనం. ఆప్షన్స్ ఏ వీటిని రూపొందించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది, బి విశ్వసనీయత ఉంటుంది, సి విద్యార్థుల విచక్షణ వివేచన ఎంపిక సామర్థ్యాలు పరీక్షించలేము, డి లక్ష్యాత్మకంగా ఉండవు. కరెక్ట్ ఆప్షన్ బి విశ్వసనీయత ఉంటుంది. బహుళైచ్ఛిక ప్రశ్నల ప్రయోజనం ఏంటి అంటే విశ్వసనీయత ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఫ్లాష్ కార్డులకు సంబంధించి సరి అయినవి. ఆ ఒక పదానికి 4 కార్డులు తయారు చేయాలి. ఆ మొదటి అట్టను గుర్తింపు అట్ట అంటారు. ఈ స్వయం సవరణ అట్టలో ఒకవైపు బొమ్మ ఉంటుంది. ఈ 3, 4 అట్టలను పట్టిక అట్టలు అంటారు. ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఈ. సో కరెక్ట్ ఆప్షన్ బి. పై 3 సరి అయినవి అనమాట. ఆ ఈ 3 కూడా సరి అయినవి. నెక్స్ట్, శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు అనేటటువంటిది. శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు అనేటటువంటిది ఆప్షన్స్ ఏ భాషాదోషం,
బి ఉచ్చారణ దోషం సి భావదోషం డి వాచిక దోషం. సో కరెక్ట్ ఆప్షన్ సి భావదోషం. నెక్స్ట్, తాను నిర్ణయించుకున్న లేక ఇతరులతో నిర్దేశింపబడిన పనిని చేసిన తరువాత ఆ పని చేయుటకు కారణాలు, పని చేసిన తీరు, సాధించిన ఫలితాలను వివరిస్తూ సంబంధితులకు తెలియజేయు రచన. తాను నిర్ణయించుకున్న లేక ఇతరులతో నిర్దేశింపబడిన పనిని చేసిన తరువాత ఆ పని చేయుటకు కారణాలు, పని చేసిన తీరు, సాధించిన ఫలితాలను వివరిస్తూ సంబంధితులకు తెలియజేయు రచన. ఆప్షన్స్ ఏ సమీక్ష, బి నివేదిక, సి సింపోజియం, డి సిమ్యులేషన్. సో కరెక్ట్ ఆప్షన్ బి నివేదిక. నెక్స్ట్ వన్, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరటానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమంలో అమర్చుకోవటమే ప్రణాళిక అన్నవారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరటానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమంలో అమర్చుకోవటమే ప్రణాళిక అన్నవారు. ఆప్షన్స్ ఏ కన్ఫ్యూషియస్, బి బెంజమిన్ ఫ్రాంక్లిన్, సి అలాన్ లైకెన్, డి జాన్ అర్జెంటీ. సో కరెక్ట్ ఆప్షన్ డి జాన్ అర్జెంటీ. నెక్స్ట్ వన్, పాఠశాల పత్రికకు సంపాదకుడు. పాఠశాల పత్రికకు సంపాదకుడు. ఆప్షన్స్ ఏ ప్రధానోపాధ్యాయుడు, బి భాషోపాధ్యాయుడు, సి పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్, డి స్థానికంగా ఉన్న ప్రసిద్ధ కవి. సో కరెక్ట్ ఆప్షన్ బి భాషోపాధ్యాయుడు. నెక్స్ట్ వన్, పఠన దోషాలపై పరిశోధనలు చేసి వాటిని సవివరంగా క్రోడీకరించిన వారు. పఠన దోషాలపై పరిశోధనలు చేసి వాటిని సవివరంగా క్రోడీకరించిన వారు. ఆప్షన్స్ ఏ వలారి అజయూల్, బి ఇజ్లర్, సి హెగెల్, డి మెంజెల్. కరెక్ట్ ఆప్షన్ డి మెంజెల్. పఠన దోషాలపై పరిశోధనలు చేసిన వారు మెంజెల్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రయోజనాలు. క్రింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రయోజనాలు. ఆప్షన్స్ ఏ పిల్లల అభ్యసన సామర్థ్యాలను, బోధన అభ్యసన విధానాలను మెరుగుపరుచును. బి పరీక్షలకు భయరహిత వాతావరణాన్ని కల్పిస్తుంది. సి పిల్లలు ఎక్కడ నేర్చుకోలేకపోతున్నారో తెలుసుకుని తగు చర్యలకు సన్నద్ధులను చేస్తుంది. డి ఇది విద్యార్థి జ్ఞానాన్ని మాత్రమే పరీక్షిస్తుంది. ఆప్షన్స్ ఏ ఆ ఈ ఆ, బి ఆ ఈ ఈ, సి ఆ ఈ, డి ఆ ఈ ఈ. సో కరెక్ట్ ఆప్షన్ సి ఆ ఈ. ఫస్ట్ మూడు అంటే ఆ ఈ మూడు కరెక్ట్ అండి. సో నెక్స్ట్ వన్, మాటకు రాతకు సన్నిహితంగా ఉండి వక్త భావాన్ని శ్రోత సులభంగా స్పష్టంగా గ్రహించటానికి వీలుపడే భాషా విశేషమే. ఆప్షన్స్ ఏ గ్రాంధిక భాష, బి అధికార భాష, సి వ్యవహారిక భాష, డి మాండలిక భాష. కరెక్ట్ ఆప్షన్ సి వ్యవహారిక భాష. నెక్స్ట్, స్వాభావిక పరిస్థితుల్లో చోటు చేసుకునే సమస్య పరిష్కార పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి అన్నవారు. స్వాభావిక పరిస్థితుల్లో చోటు చేసుకునే సమస్య పరిష్కార పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి అన్నవారు. ఆప్షన్స్ ఏ జాన్ డ్యూయి, బి స్టీవెన్సన్, సి కిల్ ప్యాట్రిక్, డి గిల్టర్. కరెక్ట్ ఆప్షన్ బి స్టీవెన్సన్. నెక్స్ట్ వన్, పద్య గద్యములతో పాటు ఉపవాచక బోధనకు. ఆప్షన్స్ ఏ అంశ ప్రణాళిక తయారీ అవసరం లేదు. నెక్స్ట్ బి వార్షిక ప్రణాళికలో పీరియడ్లు కేటాయించవలసిన అవసరం లేదు. సి పాఠ్య ప్రణాళిక తయారీ అవసరం ఉండదు. డి అంశ ప్రణాళిక తయారీ అవసరం అవుతుంది. పద్య గద్యములతో పాటు ఉపవాచక బోధనకి కూడానండి అంశ ప్రణాళిక తయారీ అనేది అవసరం అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, జాషువా రచన కానిది. ఆ గబ్బిలము, ఆ క్రీస్తు చరిత్ర, ఈ ఫిరదౌసి, ఈ కవి కోకిల. పై ప్రశ్న ఏ రకమైనది? జాషువా రచన కానిది అని ఇచ్చారు కదండి. సో అటువంటి ప్రశ్న ఏ రకమైనది అని అడిగాడు. ఆప్షన్స్ ఏ సహసంబంధ ప్రశ్న, బి దోష సవరణ ప్రశ్న, సి వర్గీకరణ ప్రశ్న, డి విలోమరూప ప్రశ్న. సో కరెక్ట్ ఆప్షన్ డి విలోమరూప ప్రశ్న. నెక్స్ట్ వన్, టేప్ రికార్డర్ ద్వారా ఆప్షన్స్ ఆ ప్రసంగాలను స్వీకరించవచ్చు, ఆ విద్యార్థులలో ఉచ్చారణ నైపుణ్యాలను పెంపొందించవచ్చు, ఈ ప్రత్యక్ష ప్రదర్శన అనుభవాలను కలిగించవచ్చు, ఈ పద్య గేయ బోధనలో వాటిని చదివే పద్ధతి నేర్పవచ్చు. ఆప్షన్స్ ఏ ఈ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ ఏ ఈ ఆ ఈ.
సో ఏంటి, ప్రత్యక్ష ప్రదర్శన అనుభవాలను దీనిలో కలిగించలేం కదండి. సో మిగతావన్నీ కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, బోధనా భాషగా మాతృభాష ప్రాధాన్యతను నొక్కి చెప్పిన నివేదికలు. బోధనా భాషగా మాతృభాష ప్రాధాన్యతను నొక్కి చెప్పిన నివేదికలు. ఆప్షన్స్ ఆ 1929లో హర్టాగ్ కమిటీ నివేదిక, ఆ 1936లో అబాట్ వుడ్ కమిటీ నివేదిక, ఈ 1918లో కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ నివేదిక, ఈ 1907లో మెకాలే కమిటీ నివేదిక. ఆప్షన్స్ ఏ ఆ బి ఆ ఈ సి ఈ డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ డి ఆ ఈ. 1929లో హర్టాగ్ నివేదిక అండ్ అలాగే అబాట్ వుడ్ కమిటీ నివేదిక, కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్, ఈ మూడు కూడా బోధనా భాషగా మాతృభాష ప్రాధాన్యతను నొక్కి చెప్పినటువంటి నివేదికలు. సో కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్, మిలిగిన ఇది ఈ రకమైన ఉచ్చారణ దోషం. ఆప్షన్స్ ఏ అనునాసిక ఉచ్చారణ దోషం, బి వర్ణ వ్యత్యయం, సి ఘోషాలకు అఘోషాలు పలకటం, డి దంత్య తాళవ్యాలను తారుమారు చేయటం. సో కరెక్ట్ ఆప్షన్ బి వర్ణ వ్యత్యయం. నెక్స్ట్, నియోజన పద్ధతిలో విద్యార్థులు. ఆప్షన్స్ ఏ పరీక్షలంటే భయం, పాఠ్యాంశాల భారం ఉంటుంది, బి ఇంటి పనులతో సతమతమవుతారు, సి వీరు స్వీయ క్రమశిక్షణకు లోబడతారు, డి విద్యార్థులు స్వయంగా అభ్యసించక పర్యవేక్షించబడతారు. కరెక్ట్ ఆప్షన్ సి వీరు స్వీయ క్రమశిక్షణకు లోబడతారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో విషయ ప్రణాళికకు సంబంధించి సత్యాలు. ఇది మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ ప్రణాళికను రూపొందించేటప్పుడు ప్రభుత్వం పాఠ్య ప్రణాళిక నిర్మాణ సంఘాలను ఏర్పాటు చేస్తుంది. ఈ ఆధునిక సమాజంలో పిల్లలు జీవించుటకు అవసరమైన విషయ జ్ఞానాన్ని అందిస్తుంది. ఆప్షన్స్ ఏ ఆ బి ఆ ఈ సి ఈ డి ఆ ఈ. సో కరెక్ట్ ఆప్షన్ డి. పైవన్నీ సరి అయినవేనండి. నెక్స్ట్ వన్, మూల్యాంకనం నిర్వహణ అనేది బోధన అనంతరం నిర్వహించాలి, బోధనలో భాగంగా నిర్వహించాలి, ఈ బోధనకు ముందు నిర్వహించాలి. ఆప్షన్స్ ఏ ఆ బి ఆ ఈ సి ఈ డి ఆ ఈ. మూడు కూడా కరెక్టే. మూల్యాంకన నిర్వహణం బోధన అనంతరం నిర్వహించాలి అండ్ బోధనలో భాగంగా నిర్వహించాలి అండ్ బోధనకు ముందు కూడా నిర్వహించాలి. నెక్స్ట్, భాషా ప్రయోగశాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్ ఏ ఇందులో 3 అరలు ఉంటాయి, బి దీని ద్వారా విద్యార్థులలో స్వీయ అభ్యసన శక్తిని పెంచవచ్చు, సి ఇది ద్వితీయ తృతీయ భాషల అభ్యసనంలో ప్రయోజనకారి, డి నియంత్రణ అరలో 20 మంది విద్యార్థులు కూర్చొని వినటానికి అవసరమైన సౌకర్యాలు ఉంటాయి. సో కరెక్ట్ ఆప్షన్ డి. నియంత్రణ అరలో 20 మంది విద్యార్థులు కూర్చొని వినటానికి అవసరమైన సౌకర్యాలు ఉంటాయి అన్నారు కదండి. సో ఇది సరికాదు. ఎందుకంటే నియంత్రణ అరలో కాకుండా శ్రవణ గదిలో 20 మంది విద్యార్థులు కూర్చుని వినటానికి అవసరమైన సౌకర్యాలు ఉంటాయన్నమాట. కంట్రోల్ రూమ్లో ఉండవు. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ వన్, స్వతసిద్ధవాదానికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్ ఏ ఈ వాదం ప్రకారం భాష స్వతసిద్ధంగానే సిద్ధిస్తుంది, బి ఇది ఆధునిక భాషా శాస్త్రవేత్తల అంగీకారం పొందింది, సి దీనిని సాంకేతికవాదం అని కూడా అంటారు, డి చామ్స్కీ అనే హేతువాది దీనిని ప్రతిపాదించాడు. కరెక్ట్ ఆప్షన్ సి దీనిని సాంకేతికవాదం అని కూడా అంటారు అన్నారు కదా. సో అది సరికాదు. చామ్స్కీ అనే హేతువాది స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించాడు. అలాగే ఈ వాదం ప్రకారం భాష అనేది స్వతసిద్ధంగానే సిద్ధిస్తుంది. అలాగే ఆధునిక భాషా శాస్త్రవేత్తల అంగీకారం కూడా ఈ స్వతసిద్ధవాదం పొందింది. సో నెక్స్ట్, పిల్లలు అల్లరి చేసినాడు ఇందులోని దోషం. ఆప్షన్స్ ఏ వైరి సమాసాలు, బి అనవసరంగా పునరుక్తులు వాడటం, సి సరిగా సంధి చేయకపోవటం, డి కర్తకు క్రియకు వచన వైరుధ్యం. కరెక్ట్ ఆప్షన్ డి కర్తకు క్రియకు వచన వైరుధ్యం. పిల్లలు అల్లరి చేశారు అంటారు కదండి. సో కాబట్టి కర్తకు క్రియకు ఈ రెండిటికి కూడా వచన వైరుధ్యం అనేది ఉందన్నమాట. అది ఇందులోని దోషం. సో నెక్స్ట్ వన్, అత్తునకు సంధి బహుళము అని సూత్రం చెప్పి పారిభాషక పదాలు వివరించి ఉదాహరణలు చెప్పి సూత్రంతో సమన్వయం చేసే వ్యాకరణ బోధన పద్ధతి.
ఆప్షన్స్ ఏ వైయాకరణ పద్ధతి, బి శాస్త్ర పద్ధతి, సి నవీన పద్ధతి, డి అనుమానోపపత్తి పద్ధతి. కరెక్ట్ ఆప్షన్ బి శాస్త్ర పద్ధతి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలు. ఆప్షన్స్ ఆ విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ, ఆ పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలు పాటించుట, ఈ పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచుట, ఈ పాఠశాలకు అవసరమైన వనరులు సేకరించి సద్వినియోగపరచుట. ఆప్షన్స్ ఏ ఆ ఈ ఈ, బి ఈ ఈ, సి ఆ ఈ, డి ఆ ఈ ఈ అంటే పైవన్నీ కూడా. సో కరెక్ట్ ఆప్షన్ డి పైవన్నీ. సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలు విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ అండ్ అలాగే పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించటము, పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచటము, పాఠశాలకు అవసరమైన వనరులను సేకరించి సద్వినియోగపరచటము. సో నెక్స్ట్ వన్, ఉపకరణ విషయం చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవటానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది అన్నవారు. ఉపకరణ విషయం చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవటానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది అన్నవారు. ఆప్షన్స్ ఏ కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి, బి ప్రొఫెసర్ కృష్ణకుమార్, సి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, డి హుమయూన్ కబీర్. కరెక్ట్ ఆప్షన్ డి హుమయూన్ కబీర్. నెక్స్ట్ వన్, వస్తునిష్ట ప్రశ్నలకు సంబంధించి సరి అయినవి. వస్తునిష్ట ప్రశ్నలకు సంబంధించి సరి అయినవి ఆ ఈ రకమైన ప్రశ్నలు రూపొందించటం కష్టం, ఆ భాషా భావ సామర్థ్యాల ప్రకటనకు వీలుంటుంది, ఈ వీటికి విద్యార్థి త్వరగా జవాబులు గుర్తిస్తాడు, ఈ వీటి ద్వారా బోధనా లక్ష్యాలను, స్పష్టీకరణలను, సామర్థ్యాలను ఖచ్చితంగా మదింపు చేయవచ్చు. ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ, సి ఆ ఈ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ డి ఆ ఈ అండి. ఈ మూడు మాత్రమే సరి అయినవి. రకమైన ప్రశ్నలు రూపొందించడం కష్టం, అలాగే వస్తునిష్ట ప్రశ్నల్ని విద్యార్థి జవాబులు త్వరగా ఇస్తాడు, అండ్ అలాగే వీటి ద్వారా బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలను, సామర్థ్యాలను ఖచ్చితంగా మదింపు చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్, భాషా భావ సామర్థ్యాల ప్రకటనకు ఇందులో వీలుండదు. సో నెక్స్ట్ వన్, తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించుటకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన రాజ్యాంగ అధికరణ. తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించుటకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన రాజ్యాంగ అధికరణ. ఆప్షన్స్ ఏ 345వ అధికరణ, బి 348వ అధికరణ, సి 356వ అధికరణ, డి 342వ అధికరణ. కరెక్ట్ ఆప్షన్ ఏ 345వ అధికరణ. నెక్స్ట్ వన్, నియమిత కాలంలో విద్యార్థుల్లో విద్యా విషయకంగా అభ్యసనం ద్వారా కనీసం ఆశించిన నిర్దిష్టమైనటువంటి ప్రవర్తనలు. నియమిత కాలంలో విద్యార్థుల్లో విద్యా విషయకంగా అభ్యసనం ద్వారా గొంతు బాగాలేదండి, కొంచెం ఫేవరిష్గా ఉండటం వల్ల వాయిస్ అట్లా వస్తుంది మధ్య మధ్యలో, సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి. నియమిత కాలంలో విద్యార్థులలో విద్యా విషయకంగా అభ్యసనం ద్వారా కనీసం ఆశించిన నిర్దిష్టమైనటువంటి ప్రవర్తనలు. ఆప్షన్స్ ఏ కనీస అభ్యసన ప్రయోజనాలు, బి కనీస అభ్యసన స్థాయిలు, సి కనీస అభ్యసన సూత్రాలు, డి కనీస అభ్యసన విధానాలు. కరెక్ట్ ఆప్షన్ బి కనీస అభ్యసన స్థాయిలు. సో నెక్స్ట్, మౌన పఠనానికి సంబంధించి సరి అయినవి ఆ ఇది మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది, శ్రాంతిని తొలగిస్తుంది, ఆ ఉచ్చారణ దోషాలను, శబ్ద దోషాలను తెలుసుకోగలము, దీనిని గంభీర పఠనం అని కూడా అంటారు, ఈ తరగతిలోని విద్యార్థులందరి పఠన శక్తిని ఏకకాలంలో పరీక్షించగలం. ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ సి ఆ ఈ. సో వీటిల్లో కరెక్ట్ ఏంటంటే ఆ ఈ అండి. ఇది మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది, శ్రాంతిని తొలగిస్తుంది, దీనినే గంభీర పఠనం అని కూడా అంటారు. తరగతిలోని విద్యార్థులందరి పఠన శక్తిని ఏకకాలంలో పరీక్షించగలం. మరి ఉచ్చారణ దోషాలు, శబ్ద దోషాలు తెలుసుకోలేం కదండి మౌనంగా చదివితే. సో కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్, విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు, ఆ సామాజిక అవసరాలు, దృక్పథాలు, ఆ పాఠశాల గత చరిత్ర, ప్రస్తుత లక్ష్యాలు, ఈ విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, ఈ భౌతిక వనరుల పెంపుదల, ఆర్థిక వనరుల సమీకరణ. ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ ఈ, డి
ఆ ఈ. సో కరెక్ట్ ఆప్షన్ ఏ ఆ ఈ అండి. సామాజిక అవసరాలు, దృక్పథాలు అండ్ అలాగే విద్యా గమ్యాలు, ఉద్దేశాలు ఈ రెండు కూడా విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ బోధన అభ్యసన ఉపకరణాల ప్రయోజనాలు. బోధన అభ్యసన ఉపకరణాల ప్రయోజనాలు. ఆ పాఠ్య విషయానికి అదనంగా సమాచారం ఇవ్వవచ్చు. ఆ విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచుతాము. ఈ విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదపడతాయి. ఈ పిల్లల ఆలోచన విధానాన్ని తెలుపుతాయి. ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఆ. సో కరెక్ట్ ఆప్షన్ డి ఆ పాఠ్య విషయానికి అదనంగా సమాచారం ఇవ్వవచ్చు, అలాగే విద్యార్థుల యొక్క అవధానాన్ని నిలిపి ఉంచుతాయి. సో నెక్స్ట్ కనీస అభ్యసన ప్రమాణాలను నిర్ధారించుటకు ఏర్పాటైన కమిటీకి అధ్యక్షులు. కనీస అభ్యసన ప్రమాణాలను నిర్ధారించుటకు ఏర్పాటైన కమిటీకి అధ్యక్షులు. ఆప్షన్స్ ఏ ఆర్హెచ్ దవే, బి ఎన్ కృష్ణస్వామి, సి ఎస్కే వర్మ, డి ప్రొఫెసర్ కృష్ణకుమార్. కరెక్ట్ ఆప్షన్ ఏ ఆర్హెచ్ దవే. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరికానిది. ఆ ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను పరీక్షించగలదిగా ఉండటం వ్యాపకత. ఆ తరగతి గదిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉండటం అనేది ప్రామాణికత. ఈ జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువలు కట్టినా మార్కుల్లో మార్పు రాకుండటం అనేది విశ్వసనీయత. సో వీటిలో సరికానిది ఏంటి అని అడిగారండి. ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ, డి ఆ ఈ. సో కరెక్ట్ ఆప్షన్ సి ఆ ఈ రెండు కూడా సరికావన్నమాట. సో నెక్స్ట్ క్రింది వాటిలో గ్రాంధిక భాషా లక్షణం. ఆప్షన్స్ ఏ ప్రాంతీయత ముద్ర తనదైన ప్రత్యేకత కలిగి ఉండటం, బి తక్కువ ప్రామాణికత కలిగి వ్యాకరణాది రంగాల్లో వికసించకపోవటం, సి ప్రాచీన వ్యాకరణ లక్షణాలకు తగినట్లు ఉండటం, డి పరిమిత ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉండటం. సో క్రింది వాటిలో గ్రాంధిక భాషా లక్షణం అని అడిగాడు. సో కరెక్ట్ ఆప్షన్ సి ప్రాచీన వ్యాకరణ లక్షణాలకు తగినట్లుగా ఉండటం అనేది గ్రాంధిక భాషా లక్షణం. నెక్స్ట్ కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నిటిని మింగివేయాలి, మరికొన్నిటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అన్నవారు. కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నిటిని మింగివేయాలి, మరికొన్నిటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అన్నవారు. ఆప్షన్స్ ఏ బేకన్, బి జస్పరన్, సి గొడవర్తి సూర్యనారాయణ, డి స్టట్వర్ట్. కరెక్ట్ ఆప్షన్ ఏ బేకన్. నెక్స్ట్ పాఠశాల పత్రిక ప్రయోజనాలు. ఆ ఆప్షన్స్ ఆ లేఖన నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. ఆ విద్యార్థులు తమ హావభావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తారు. ఈ పిల్లల్లో అంతర్గత శక్తులు వెలికి తీయబడతాయి. సో ఆప్షన్స్ ఏ ఆ బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ బి ఆ ఈ. లేఖన నైపుణ్యం అనేది అభివృద్ధి చెందుతుంది అండ్ అలాగే పిల్లల్లో అంతర్గత శక్తులు అనేవి వెలికి తీయబడతాయి. సో నెక్స్ట్ క్రింది వాటిలో బోధనోపకరణాలు తయారు చేయుటకు ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే శిక్షణా కేంద్రం. క్రింది వాటిలో బోధనోపకరణాలు తయారు చేయుటకు ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే శిక్షణా కేంద్రం. ఆప్షన్స్ ఏ సిఆర్టీ ముంబై, బి ఎన్సిఆర్టీ హైదరాబాద్, సి సిసిఆర్టీ ఢిల్లీ, డి సిసిఆర్టీ గోవా. కరెక్ట్ ఆప్షన్ సి సిసిఆర్టీ ఢిల్లీ. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనాలు. క్రింది వాటిలో వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనాలు. ఆ వీటిని తేలికగా తయారు చేయవచ్చు. ఆ సృజనాత్మక రచనా శక్తులు తెలుసుకోవచ్చు. ఈ దిద్దడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ ఎక్కువ ప్రశ్నలు అడగవచ్చు. ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఆ. కరెక్ట్ ఆప్షన్ డి ఆ. వీటిని తేలిగ్గా తయారు చేయొచ్చు, అలాగే సృజనాత్మక రచనా శక్తులు కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ధ్వన్యోత్పత్తికి సహకరించే ముఖ్యమైనటువంటి 3 అంశాలు. ధ్వన్యోత్పత్తికి సహకరించే ముఖ్యమైన 3 అంశాలు. ఆప్షన్స్ ఏ పెదవులు, నాసిక, ప్రయత్నము, బి పార్శ్వము, దంతము, నెక్స్ట్ స్వరపేటిక, సి స్థానము, కరణము, ప్రయత్నము, డి స్థానము, కంఠము, కరణము. కరెక్ట్ ఆప్షన్ సి స్థానము, కరణము, ప్రయత్నము. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో అంతస్తాలు. ఆప్షన్స్ ఏ లా అలా, బి వా యా, సి శేష, డి గా తా. క్రింది వానిలో అంతస్తాలు అన్నాడండి. కరెక్ట్ ఆప్షన్ బి యా రా లా వా వాటిని అంతస్తాలు అంటారు కదా. సో వా యా అనేటటువంటివి కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ నిర్దిష్ట కాలంలో
స్వాభావికోచ్చరణతో ఉచ్చరింపబడేవి. నిర్దిష్ట కాలంలో స్వాభావికోచ్చరణతో ఉచ్చరింపబడేవి. ఆప్షన్స్ ఏ అనునాసికాలు, బి ఊష్మాలు, సి పార్శ్వకాలు, డి అల్పప్రాణాలు. కరెక్ట్ ఆప్షన్ డి అల్పప్రాణాలు. వర్ణ సమామ్నయ పద్ధతిగా కూడా పిలువబడేటటువంటి పద్ధతి. వర్ణ సమామ్నయ పద్ధతిగా కూడా పిలువబడే పద్ధతి. ఆప్షన్స్ ఏ పద పద్ధతి, బి అక్షర పద్ధతి, సి వాక్య పద్ధతి, డి కథా పద్ధతి. కరెక్ట్ ఆప్షన్ బి అక్షర పద్ధతి. పఠనాంశం నుండి చదివే వాళ్ళు గ్రహించదలిచిన విషయాలన్నిటినీ గ్రహించటం. ఆప్షన్స్ ఏ క్షుణ్ణ పఠనం, బి బాహ్య పఠనం, సి విస్తార పఠనం, డి మౌన పఠనం. కరెక్ట్ ఆప్షన్ ఏ క్షుణ్ణ పఠనం. పఠనాంశం నుండి చదివే వాళ్ళు గ్రహించదలిచిన విషయాలన్నిటినీ గ్రహించడం క్షుణ్ణ పఠనం. నెక్స్ట్, నైపుణ్యాలను నేర్పటంలో ఈ వరుస క్రమాన్ని ఉపాధ్యాయులు తప్పక పాటించాలి. చాలా ఈజీ బిట్ అనమాట ఇది. ఆప్షన్స్ ఏ భాషణము, శ్రవణము, లేఖనము, పఠనము, డి శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము, సి లేఖనము, భాషణము, శ్రవణము, పఠనము, డి పఠనం, లేఖనం, భాషణం, శ్రవణం. కరెక్ట్ ఆప్షన్ బి శ్రవణం. ముందుగా వినటం, తర్వాత మాట్లాడటం, తర్వాత చదవటం, తర్వాత రాయటం, ఇట్లా ఉండాలన్నమాట. నైపుణ్యాలు నేర్పేటప్పుడు ఉపాధ్యాయుడు తప్పక ఈ వరుస క్రమాన్ని పాటించాలి. సో ఇవ్వండి లాస్ట్ ప్రీవియస్ మీకు ఇచ్చినటువంటి మెథడాలజీ, ముఖ్యంగా పేపర్ 1A వాళ్ళకి ఇచ్చినటువంటి మెథడాలజీ ప్రీవియస్ బిట్స్ అండి. సో నెక్స్ట్ మరికొన్ని ప్రీవియస్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.